మటన్ బిర్యానీ, చికెన్ 65, సలాదు, పెరుగు చట్నీ వేసుకొని తింటా అంటే నా సామిరంగా ఓహో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది లోకల్ గా ఆఫ్ కడప. కువైట్ లో ఫ్రైడే వచ్చిందంటే ఒక ప్రత్యేకమైన హ్యాపీనెస్, దానికి తోడు చుట్టి హాలిడే దొరికితే డబుల్ హ్యాపీనెస్ అన్నమాట. ఈ రోజు అదే మూడ్ లో నేను మా ఫ్రెండ్స్ తో కలిసి బయటకి అయితే వెళ్తున్నాను. చుట్టికి పోతున్నాను కాబట్టి ఇన్ని సామాన్లు వేసుకొని నీట్గా రెడీ అయిపోతున్నాను గాయస్. నార్మల్గా రూమ్లో ఉంటే నైట్ ప్యాంటు టీ షర్టే ఉంటుంది, డ్యూటీలు పోయినా కానీ నార్మల్ డ్రెస్లో ఉంటాం, ఇంత రెడీగా అవ్వను. చుట్టికి పోతున్నామంటే ఒక ఆనందము, మా ఫ్రెండ్స్తో కలుస్తాము. అలాగే ఒక ఫంక్షన్కి పోయినట్లయితే పోతాను చుట్టికి అయితే. చాలామంది అలాగే ఉంటారు కువైట్లో, ఎందుకంటే ఒక ఆనందం అనేది వస్తుంది. మన వాళ్ళతో కలుస్తాం, బయట తిరుగుతాం, ఎక్కడైనా మంచి ప్లేసెస్కి పోతాం. నేనైతే బస్ ఎక్కి పోతున్నాను గాయస్ ఇప్పుడు మాలియాకి. అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చేసినారు, బస్ ఎక్కేసినాం. టికెట్ వచ్చేసి మా ఆంధ్రూస్ టు మాలియాకి ₹10 అన్నమాట. కువైట్లో ఎక్కడి నుంచైనా తిరగచ్చు మనము. బస్ టికెట్ వచ్చేసి కేపీటీసీది ₹10. మేమైతే మాలియాకి అయితే వచ్చేసినాం. మాలియాలో వచ్చేసి దిగేసిన తర్వాత మనమైతే ముందుగా నమాజ్కి పోదామని ఈ బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసి పోతున్నాము. ముందు అయితే కింద నుంచి పోతా ఉన్నారు, చాలా సంవత్సరాల కిందట. ఇది అయితే బ్రిడ్జి కట్టేసినారు మాలియాలో. ఈ బ్రిడ్జి కట్టిన తర్వాత పైనుంచే పోవాలా మనము. మాలియాలో ఉంది ఈ బ్రిడ్జు, చూడండి. ఈయనే మా ఫ్రెండ్ మహాబు. ఇక్కడి నుంచే పోవాలా. కింద నుంచి పోతే మనకైతే ఫైన్ అనేది పడుతుంది గాయస్. మనమైతే ముందుగా నమాజ్కి పోదామని వచ్చేసినాము, జుమ్మా నమాజ్కి. చూడండి, పానాసోనిక్ టవర్ ఉంది కదా, దాని పక్కనే ఈ మసీదు. ఈ మసీద్లో వచ్చేసి మనకు కడపలో ఎట్లా బయాన్ జరుగుతుందో హిందీలో, అలాగా ఈ మసీద్లో హిందీలో బయాన్ అయితే జరుగుతుంది. మన కడప ప్రజలందరూ ఈ మసీద్కి వస్తారు. మాలియాకి వచ్చినప్పుడు చాలామంది బయట పని చేస్తుంటారు కదా, వాళ్ళు కూడా ఈ మసీద్కి వస్తారు. మేమైతే మాలియాలో మసీద్కి నమాజ్కి వచ్చేసి నమాజ్ చదువుకొని, మసీద్లో చూడండి బయాన్ జరుగుతుంది, బయాన్ విని నమాజ్ చదువుకొని సున్నత్లు చదువుకొని ఇక్కడే కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉంది గాయస్. మసీద్ లోపల కూర్చొని దాని తర్వాత అయితే మనమైతే బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది. లంచ్ చేయడానికి పోదామంటే ఇంకో ఫ్రెండ్ రావాలా, వెయిట్ చేస్తున్నాం. మేమైతే పైన వచ్చేసి మజ్జిగ తీసుకుందామని మజ్జిగ అలాగే ప్రాన్ లీచీ వాటర్ అయితే తీసుకున్నాం. మా ఫ్రెండ్ అయితే పాటలు వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాడు వీడైతే, చూడండి. ఓరేస్కి తీసుకొని బయటకు అయితే వచ్చేసినాం. మేమైతే మజ్జిగ తాగేసి వెయిట్ చేసినాం. దాని తర్వాత ఫ్రెండ్ వచ్చేసే పోతున్నాము తినడానికి. ఇప్పుడు చూడండి, మాలియాలో దవ్వార్ ఉంది కదా, ఆ దవ్వార్లో చెట్లు చాలా ఉన్నాయి. మాలియాలో దవ్వార్ ఒక మినీ పార్క్ మాదిరిగానే ఉంటుంది దవ్వార్ లోపల. దవ్వార్ అంటే సర్కిల్ అన్నమాట, అరబ్బీలో దవ్వార్ అని అంటారు. ఇదే ఆ దవ్వారు. మేమైతే దవ్వార్ లోపల వచ్చేసినాం. ఇక్కడ చూడండి, చాలామంది బ్యాచ్లతో పాటు గ్రూప్స్గా వస్తారు, అలాగే ఫ్రెండ్స్తో వస్తారు, ఫ్యామిలీస్తో వస్తారు. ఇక్కడ అందరూ కూర్చొని ఇంట్లో నుంచి భోజనం తయారు చేసుకొని వచ్చి ఇక్కడైతే కూర్చొని ప్రశాంతంగా తింటారు. నిజంగా గాయస్, కువైట్లో అయితే 50 డిగ్రీల ఎండ ఉంది. ఈ ఎండలో కూడా మనకు ఈ చెట్టు నీడలో వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. చూడండి, అందుకోసమే మనము చెట్లు పెంచడం అనేది చాలా ముఖ్యము. చెట్లు ఉంటే మనకు ఎంత సేఫ్టీనో చూడండి. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను కాబట్టి నాకేం డిస్టర్బ్ చేయలేదు. నేను చెప్పేసిన నేను వీడియోస్ తీసుకుంటాను, మీరైతే రెడీ చేసేయండి. ఈరోజు స్పెషల్ మెన్యూ మహాబు అన్న చేసిన సూపర్ మటన్ బిర్యానీ, మౌలాలి చేసిన టేస్టీ చికెన్ 65, అలాగే సలాదు, నిమ్మకాయ, పెరుగు చట్నీ. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను, వీళ్ళైతే వచ్చేసి బిస్మిల్లా చెప్పి స్టార్ట్ అయితే చేసేసినారు గాయస్. చూడండి, వీళ్ళైతే తినేస్తున్నారు. ఆగండి అని చెప్పి నేను కూడా తింటాను, నాకు కొంచెం వీడియో తీయండి అని చెప్పి నా ఫోన్ వచ్చేసి మా ఫ్రెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను. పదండి గాయస్, నేను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బిస్మిల్లా అని స్టార్ట్ అయితే చేసినాను. మాషల్లా టేస్ట్ అయితే సూపర్గా ఉంది గాయస్. చూడండి, మటన్ ముక్క అయితే మసాలా సూపర్గా ఉంది. అలాగే చికెన్ 65 కూడా తిన్నాను. మా ఫ్రెండ్ చికెన్ తిను బాగుంటుంది అని చెప్పినాడు, చికెన్ కూడా తిన్నాను, సూపర్గా ఉంది టేస్ట్. అల్హమ్దులిల్లా గాయస్, అల్లా దయతో ఈరోజు మా ఫ్రైడే చాలా అందంగా గడిచింది. చూడండి, భోజనం కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. మటన్ బిర్యానీ, చికెన్ 65, అలాగే పెరుగు చట్నీ, ఆహా ఓహో మాషల్లా సూపర్ గాయస్. ఈరోజు కాంబినేషన్ అయితే అల్హమ్దులిల్లా. భోజనం అయ్యాక చెట్టు నీడలో కాసేపు రిలాక్స్ అయ్యాం. బయట 50 డిగ్రీల ఎండ ఉన్న ఈ చెట్ల వల్ల ఎంత చల్లగా ఉందో చూస్తే నిజంగా చెట్లు నాటడం ఎంత అవసరమో అర్థమవుతుంది. భోజనం అయిపోయిన తర్వాత నేనైతే నిమ్మకాయ తింటున్నా గాయస్. నాలాగా ఎవరైనా ఇలా నిమ్మకాయ తింటారా భోజనం అయ్యాక?
నాలాగా ఎవరెవరు నిమ్మకాయ తింటారో కామెంట్స్లో చెప్పండి గాయస్. మేమైతే ఇప్పుడు మాలియా లోపలికి వచ్చేసినాం కూల్ డ్రింక్ తాగుదామని. నేనైతే బార్బికాయని తీసుకున్నాను. మా ఫ్రెండ్ మహబూ అన్న వచ్చేసి కొత్తగా ట్రై చేద్దామని ఏదో సంథింగ్ న్యూ డ్రింక్ తీసుకున్నారు. అది వాళ్ళు తాగలేక ఒకడైతే టేస్ట్ చేసినాడు. అబ్బా వీడు మా మహబూ ఉన్నాడు వెరైటీ అని చూడు మమ్మల్ని చంపేస్తాడు వీడు అని. వీడైతే వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి, గౌస్ ఎక్స్ప్రెషను మా ఫ్రెండ్ది. వద్దు నాకు వద్దు పోసామి అని ఇచ్చేస్తున్నాడు. రిటర్న్ ఇచ్చేసి వేరేది తీసుకున్నారు వాళ్ళందరూ. నా తమ్ముళ్ళతో కలవడానికి వచ్చేసినాను గాయ్స్ చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ టు ఖాజా వలీ వ్లాగ్స్ అండ్ డూ సబ్స్క్రైబ్, డూ లైక్స్ అండ్ షేర్ అండ్ కామెంట్స్.